హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద జేపీ ద ఫ్యూచర్. నేను మీ జేపీ. ఈరోజు మనం మన కళ్యాణపురం గ్రామంలో ఎంతో భక్తి శ్రద్ధలతో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ కోదండరామస్వామి వారి దేవాలయ నిర్మాణ విశేషాలను ఈ వీడియోలో మనం పూర్తి వివరాలతో తెలుసుకుందాం. ఇప్పుడు మీరు చూస్తున్నది ఆలయ గర్భాలయం. ఇక్కడ కనిపిస్తున్న పైపు ఉన్న ప్రదేశంలోనే స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారు. అయితే ఈరోజు వారి గురించి ముందుగా తెలుసుకుందాం పదండి. విగ్రహం ప్రతిష్ఠించే ప్రదేశం నుండి, అంటే ప్రస్తుతం ఉండే పైప్ చోటు నుండి స్ట్రైట్గా దారం లాగి మండపం ప్రదేశం నుంచి ఎదురుగా నిర్మిస్తున్న ధ్వజస్తంభం మరియు ఆంజనేయ స్వామి వారి మండపం బేస్మెంట్ కోసం కొలతలు తీసుకుంటున్నారు. శాస్త్రోక్తంగా జరుగుతున్న ఈ పనులు చూస్తుంటేనే భవిష్యత్తులో ఆలయం ఎంత అద్భుతంగా ఉండబోతుందో అర్థమవుతుంది. ఇక ఈ దేవాలయ ఫౌండేషన్ విషయానికి వస్తే, అంటే మన వాడుక భాషలో చెప్పాలంటే బేస్ మట్టం లెవెల్. మీరు ఇప్పుడు చూస్తున్న రాతితోనే బేస్ లెవెల్ చుట్టూ నాణ్యతమైన గోడలను నిర్మించారు. ప్రస్తుతానికి గర్భాలయానికి మాత్రమే బెల్ట్ వేశారు. ఆలయం 100 ఏళ్ల పాటు చెక్కు చెదరకుండా ఉండటం కోసం బేస్ లెవెల్ వరకు మట్టిని నింపి ఎంతో స్ట్రాంగ్గా రూపుదిద్దుతున్నారు. ఈ బేస్ లెవెల్ పూర్తవడంతో ఇప్పుడు ఆలయ ఆకారం స్పష్టంగా కనిపిస్తుంది. ప్రస్తుతం మీరు చూస్తున్నది మన గ్రామంలో వెలసి ఉన్న కోదండరామస్వామి వారి ఆలయం. ఈ ఆలయానికి సరిగ్గా అంటే ఎదురుగానే ఈ నూతన ఆలయాన్ని నిర్మిస్తున్నారు. పాత వైభవం అలాగే ఉంటూ కొత్త ఆధ్యాత్మిక శక్తిని జోడిస్తూ ఈ నిర్మాణం సాగుతోంది. చూశారుగా ఫ్రెండ్స్, ఇవి ఇప్పటి వరకు ఉన్న ఆలయ నిర్మాణ విశేషాలు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి, మీ మిత్రులతో షేర్ చేయండి, మరియు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. జై శ్రీరామ్. సైనింగ్ ఆఫ్ జేపీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.